నమస్కారం. లైకార్కుడైన ఆ పరమేశ్వరుని రూప లావణ్యం చాలా విచిత్రంగా ఉంటుంది. అయితే దీని వెనక ఉన్న పురాణ గాథ ఏంటో ఇప్పుడు మన ఆర్ఎంకే టీవీ ద్వారా తెలుసుకుందాం. పరమేశ్వరుడు పరమ దయాళువు, లోక కళ్యాణం కోసం నిరంతరం శ్రమిస్తాడు. ఈ దిశలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వరక్షణ కోసం ముందుకు సాగుతాడు. సమస్త జీవులకు ప్రాణ సంకటంగా మారిన హాలాహలాన్ని తన గొంతులో ఉంచుకొని విశ్వాన్ని రక్షిస్తున్న నెటలాక్షుడు ఆ సాంబుడు. పరమేశ్వరుని శిరస్సుపై చంద్రుడు ఉంటాడు. అయితే శశిని ఆ స్వామి ఎందుకు ధరించాడు అన్న అంశానికి సంబంధించి పురాణాల్లో సమగ్ర వివరాలున్నాయి. సముద్రాన్ని అమృతం కోసం దేవదానవులు మందర పర్వతాన్ని వాసుకితో మదిస్తుండగా పర్వతం సముద్రంలోకి కృంగిపోయింది. దీంతో సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే కూర్మ రూపంలో మందర పర్వతం కింద ఉండి భరించాడు. ఈ ప్రక్రియలో ఐరావతము, శ్రీ మహాలక్ష్మి, అప్సరసలు, నవనిధులు, కల్పవృక్షము, పుష్పకం, పారిజాతం ఉద్భవించాయి. అమృతం కోసం వడివడిగా చిలుకగా హాలాహలం ఆవిర్భవించింది. భరించరాని వేడితో ప్రళయాగ్నితో ఉన్న ఆ మంటలను దేవదానవులు భరించలేకపోయారు. బ్రహ్మాది దేవతలకు ఈ సమస్య పరిష్కారం కష్టమైంది. చివరకు బ్రహ్మ శ్రీహరి సూచనతో బడబాగ్నిని చల్లార్చాలంటే ఆ పరమేశ్వరుడే శరణ్యమని ప్రార్థించారు. వారి విన్నతిని విన్న శివుడు ఆ హాలాహలాన్ని ముద్దలా చేసి మింగి గొంతులోనే ఉంచుకున్నాడు. కానీ హాలాహలం వేడికి శివుని శరీరం నల్లగా మారిపోయింది. దీన్ని గమనించిన బ్రహ్మ ఆలోచించి చివరకు చంద్రుని పిలిచి రుద్రుని జటాజోటములో ఉండమని కోరాడు. చంద్రుని కిరణాలు లేలేతగా ఉంటాయి, వేడిని తగ్గిస్తాయి. దీంతో చంద్రుడు శివుని కేశములపై తన శశికిరణాలను ప్రచురించాడు. అయినా వేడి తగ్గకపోవడంతో గంగను పిలిచి ఉమాపతి శిరస్సుపై నుండి నిత్యం నీటి ప్రవాహంతో అభిషేకం చేయమనగా గంగ నాటి నుంచి నిత్యాభిషేకముతో ఆ జంగమయ్యకు ఉపశమనం కలిగిస్తుంది. అందుకనే శివునకు గంగాధరుడు, చంద్రశేఖరుడు అనే పేర్లు వచ్చాయి. చూశారు కదా, ఇలాంటి మరెన్నో పురాణ గాథలతో పుణ్యక్షేత్ర విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం.